ఇక రేషన్ కార్డుదారుల కాడ పర్యావరణ హిత బ్యాగులు ఇస్తారట. ఈ కవర్లు గివర్లు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు వచ్చే నెలలో సన్నబియ్యంతో పాటు పర్యావరణ హిత బ్యాగులు పంపిణీ చేస్తుందట. ఈ మేరకు జిల్లాల పరిధిలోని ఎంఎల్ఎస్ పాయింట్లకు ఇవి చేరుకున్నాయి. వీటిని ఎంఎల్ఎస్ పాయింట్ల పరిధిలోని రేషన్ డీలర్ల కార్డుల సంఖ్య ప్రకారం సరఫరా చేస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 6 పథకాలు ప్రస్తావిస్తూ అందరికీ సన్నబియ్యం ప్రజాప్రభుత్వంతోనే సాధ్యమని బ్యాగులపైన ముద్రించారట. ఇగో ఈ బ్యాగులు ఇస్తారట. ఎందుకంటే ప్లాస్టిక్ కవర్లు ఇది లేకుండా మంచిదే, అది కూడా మంచిదే. దాంతోపాటు అన్ని ఇవ్వండి, ఓన్లీ సన్నబియ్యం ఇస్తే సరిపోదు కదా. తక్కువ కొంత రేటు తగ్గించైనా వాళ్ళకి పాపం పప్పు ఇంతకుముందు ఇచ్చేది కదా, చింతపండు ఇంకోటో ఇచ్చేది కదా. గతంలో అంటే కిరోసిన్ ఉండే కూడా కిరోసిన్ కూడా ఇచ్చేది అనుకోండి, అది వేరు. చింతపండు పప్పు కొన్ని ఇస్తే ఆ నెలకు సరిపడా కొంత తక్కువ ధరతో వాళ్ళకి పేదలకి ఉపయోగకరంగా ఉంటుంది.